నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో కరప, జడ్బావారం తదితర గ్రామాల్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర చెట్టుబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు చాట్ర ఇమ్మానుయేల్, జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి మాట్లాడుతూ, బలహీన సామాజిక వర్గంలో పుట్టి అనేక అవాంతరాలను అధిగమించి ఒకే పార్లమెంటు నియోజకవర్గం నుండి 50 సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ స్వతంత్ర అనంతరం తొలి దళిత కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలకు కార్యరూపం తీసుకొచ్చిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని, అటువంటి నాయకుడిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఎందరో మహానుభావుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని భావి భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరప మండల మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ్డ రమేష్, గొడ్డటిపాలెం గోన ఆంజనేయులు, కరప మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవు వెంకన్న, పెనుగుదురు నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, సవరపు పెద్ద పాపారావు, అరుంధతి డప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు మందపల్లి దయానందం, రాయి చిన్న, తాతపూడి శ్రీనివాసరావు, తాతపూడి రవి, పల్లేటి సత్యనారాయణ, పలివేల అప్పారావు, చాపల రవికుమార్, మందపల్లి మాచిరాజు, మందపల్లి శ్రీను, పలివేల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆశాజ్యోతి అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు అందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాం. ఈవేళ ఈ మహనీయుడు మా అన్నగారిన వర్గాలకు ఆశాజ్యోతి. 50 సంవత్సరాలు ప్రత్యేకంగా ఒకే పార్లమెంట్లో ఒకే నియోజకవర్గం నుంచి ఏకైక నాయకుడికి ఎన్నికైన బాబు జగజ్జీవన్ రామ్కి ఘన నివాళులు అర్పించుకోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి వర్గీకరణ అవి 9 కులాలకి వర్గీకరణ చేయడం కూడా ఆ వేళ లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమనగా మరి ఈయన చేసిన మంత్రి చేశారు, అలాగే తంతి తపాలా శాఖలన్నీ కూడా మంత్రివర్గ భార్య పిల్లలతో శుద్ధంగా యుద్ధ భూమిలోకి వెళ్ళిన వీరా. అందరికీ నమస్కారం అండి. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కరప మండలంలో కరప నాయకులందరూ కూడా మమ్మల్ని పిలవడం జరిగింది. ఆయన 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో పేరు ప్రతిష్టలు కూడా సాధించారు. సుమారు 50 సంవత్సరాలు ఎంపీగా చేసిన ఘనత ఎవరైనా ఉంటే కేవలం బాబు జగజ్జీవన్ రామ్ గారి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకున్నాం. సుమారు 30 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్నా సరే ఆయన్ని ఆ కాలంలో రాజకీయ సమీకరణ వల్ల ఆయన ప్రధాని అవ్వకుండా ఉప ప్రధాని అవి ఆయన ఎన్నో సేవలు అందించారు. అలాంటి మహానుభావుడు జయంతి ఈ సందర్భంగా కరప నాయకుల సందర్భంలో మేము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అంబేద్కర్ గారు ఆశయాల సిద్ధాంతాలు కూడా మాకు ఎప్పుడు కూడా స్వామి ఎప్పుడు కనుక ఆయనకు ఆ మహనీయులు కూడా మేము దండేసి పూలమాలలు వేసి మన కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరపలో బాబు జగజ్జీవన్ రావు గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చిన్నతనం నుంచి ఒక స్వతంత్ర ఉద్యమ నాయకుడు. ఆయన పొలిటీషియన్ కంట ఉద్యమంలోంచి వచ్చిన ఆయన మన దేశంలో ఎక్కడ ఏం జరిగినా గాంధీ గారు
ఇండియా అంతా చేస్తే ఈయన ఉద్యమాలు కింద లెవెల్లో చేస్తూ జరిగింది. అలాగే సుదీర్ఘకాలం 30 సంవత్సరాల పైన కంటిన్యూస్గా ఎంపీగా చేసిన ఘనత ఆయనదే. అలాగే మంత్రిగా కూడా మన దేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా చేశారు ఆయన. అదే కాకుండా ఎస్సీ సమాజ వర్గానికి ఆరాధ్య దైవం, ఎందుకంటే వీరి సమస్యల మీద పోరాడిన వ్యక్తి ఆయన. అది కాకుండా మనకి రాజ్యాంగం రచించింది అంబేద్కర్ అనే తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కష్టపడిన వాళ్ళు ఈయన అక్కడ. అంత పెద్ద ఆయన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాల్ని మనం అమలు చేయాలి. అన్టచబిలిటీని మనం పారదోలాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కడప మండల నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసిన జనసేన టీడీపీ నాయకులు మండల అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కడప గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా జగజ్జీవన్ రామ్ గురించి 37లోనే బీహార్ అసెంబ్లీలో అలాగే జవహర్లాల్ నెహ్రూ యూత్ మినిస్టర్ కూడా ఈయనే. అలాగే 2 సార్లు ఇండో పాక్ వార్లో డిఫెన్స్ దేశానికి మరింత పేరు తీసుకొచ్చారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.